From the roots of Bharat to the eternal wisdom of Sanatan, this is Sanatan Chronicles. కాశీ ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఒక రకమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఇది ప్రపంచంలోనే బహుశా అత్యంత పురాతనమైన సజీవ నగరాల్లో ఒకటి. దీనికి కాశీ అని, వారణాసి అని, బనారస్ అని ఇలా రకరకాల పేర్లున్నాయి. హిందూ ధర్మంలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రముఖ రచయిత మార్క్ ట్వేన్ ఏమన్నారంటే, బనారస్ చరిత్ర కన్నా, సంప్రదాయం కన్నా, చివరకు పురాణాల కన్నా కూడా పాతది. వాటన్నిటినీ కలిపి చూస్తే వాటికంటే రెండింతలు పురాతనంగా కనిపిస్తుంది. అంటే చూడండి, ఆయన మాటల్లోనే ఈ నగరం ఎంత పాతదో ఊహించుకోవచ్చు. అసలు ఇప్పటి టెక్నాలజీతో కూడా కాశీ ఎప్పుడు పుట్టింది, ఎలా ఏర్పడింది అని ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. కాని కాశీ అనగానే మనందరికీ గుర్తొచ్చే ఓ పెద్ద మిస్టరీ ఏంటి? అక్కడ చనిపోతే చాలు మోక్షం వస్తుందంటారు కదా. పునర్జన్మ అనే సైకిల్ నుంచి బయటపడొచ్చని గట్టిగా నమ్ముతారు. అసలు ఎందుకలా? ఈ నమ్మకం వెనుకున్న కథ ఏంటి? పదండి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఈ నగరం గురించి అర్థం చేసుకోవాలంటే దానికున్న 3 పేర్ల వెనుకున్న కథ తెలుసుకోవాలి. మొదటి పేరు కాశీ. కాశీ అంటేనే వెలుగు. అందుకే దీన్ని సిటీ ఆఫ్ లైట్ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఏంటంటే, ఈ నగరాన్ని కట్టింది మనుషులు కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే. అందుకే ఇది కాలానికి అతీతమైనది. అంటే యుగప్రళయం వచ్చి ప్రపంచం మొత్తం మునిగిపోయినా సరే కాశీ మాత్రం శివుడి త్రిశూలం మీద అలాగే నిల్చుంటుందని ఒక బలమైన నమ్మకం. ఇక రెండో పేరు వారణాసి. ఇదే ఇప్పుడు మనం వాడే అఫీషియల్ పేరు. ఈ పేరు ఎలా వచ్చిందంటే, గంగానదిలో కలిసే వరుణ, అసి అనే 2 చిన్న నదుల మధ్య ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి వారణాసి అని పేరొచ్చింది. ఈ పేరు ప్రస్తావన మనకు పురాతన గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లో కూడా కనిపిస్తుంది. మరి మూడో పేరు బనారస్. ఇది హిస్టారికల్ నేమ్ అన్నమాట. మొఘలులు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పరిపాలించినప్పుడు బాగా పాపులర్ అయింది. బహుశా వాళ్లకు వారణాసి అని పడకడం కాస్త కష్టమైందేమో. అందుకే దాన్ని సింపుల్గా బనారస్ అని పిలవడం మొదలుపెట్టారు. ఓకే, పేర్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కాశీకి అసలైన ఆత్మలాంటి అక్కడి దైవాల గురించి మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ముందు విశ్వనాథ జ్యోతిర్లింగం కథతో మొదలుపెడదాం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి బ్రహ్మకి, విష్ణువుకి మధ్య మనిద్దర్లో ఎవరు గొప్ప అని ఒక పెద్ద వాదన మొదలైంది. అప్పుడు వాళ్ల ముందు శివుడు ఆది అంతంలేని ఒక పెద్ద అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మీలో ఎవరైతే ఈ స్తంభం అంచులను చూస్తారో వాళ్లే గొప్ప అని ఒక ఛాలెంజ్ విసిరాడు. వెంటనే విష్ణుమూర్తి వరాహరూపంలో కిందివైపుకి, బ్రహ్మదేవుడు హంసరూపంలో పైవైపుకి వెళ్లడం మొదలుపెట్టారు. ఎంత దూరం వెళ్లినా విష్ణువుకి ఆ అంచు దొరకలేదు. ఆయన తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నారు. కాని బ్రహ్మ మాత్రం తను పైకి వెళ్లి అంచుని చూశానని అబద్ధం చెప్పాడు. సాక్ష్యంగా కేతకీ పుర్రుని చూపించాడు. దీంతో శివుడికి కోపమొచ్చి బ్రహ్మను శపించాడు. ఆ సమయంలో ఆ మహా అగ్నిస్తంభం భూమిని తాకిన చోట్లే జ్యోతిర్లింగాలుగా వెలిశాయి. వాటిలో ముఖ్యమైనదే మన కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. అదే కథలో ఇంకో ముఖ్యమైన పాత్ర ఉంది కాలభైరవుడు. బ్రహ్మ అబద్ధం చెప్పినప్పుడు శివుడికొచ్చిన విపరీతమైన కోపం నుంచి పుట్టినవాడే కాలభైరవుడు. ఆయన ఆవేశంలో బ్రహ్మ 5వ తలని ఖండించేశాడు. కాని బ్రహ్మ ఒక బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఆ బ్రహ్మపుర్రని చేతిలో పట్టుకొని 3 లోకాలు తిరిగాడు. ఎక్కడికెళ్ళినా ఆ పాపం వదలలేదు. కాని ఎప్పుడైతే ఆయన కాశీలో అడుగుపెట్టాడో ఆశ్చర్యంగా ఆ పుర్రె ఆయన చేతినుంచి జారి కింద పడిపోయింది. ఆ క్షణమే ఆయన పాపం పోయింది. ఇది చూసిన శివుడు కాలభైరవుడిని కాశీ క్షేత్రపాలకుడుగా, అంటే ఈ నగరం యొక్క గార్డియన్గా నియమించాడు. అధికారం ఎంతలా ఇచ్చాడంటే మృత్యుదేవుడైన యముడు కూడా కాలభైరవుడు పర్మిషన్ లేకుండా కాశీలోకి అడుగుపట్టలేడు. ఇక్కడ చాలామందికి తెలియని ఒక విషయం ఉంది. కాశీలో ఒకటే కాదు, 2 ముఖ్యమైన శివలింగాలున్నాయి. ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. ఒకటి అవిముక్తేశ్వరలింగం. ఇది జ్యోతిర్లింగం కన్నా పాతది, ఆదిలింగం అన్నమాట. ఇది నేరుగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది, అంటే మళ్లీ జన్మ లేకుండా చేస్తుంది. ఇక రెండోది మనందరికీ తెలిసిన విశ్వనాథ జ్యోతిర్లింగం.
ఇది భక్తులు కోరుకునే వరాలు, ప్రాపంచిక కోరికలు తీరుస్తుందనే నమ్ముతారు. కాశీ అంటే కేవలం శివుడు మాత్రమే కాదు, అది ఒక గొప్ప శక్తిక్షేత్రం కూడా. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాలలో ఒకటైన విశాలాక్షి శక్తిపీఠం ఇక్కడే ఉంది. పురాణాల ప్రకారం సతీదేవి కన్ను ఇంకా చెవికమ్మ పడిన ప్రదేశం ఇదేనట. రైట్. ఇన్ని దైవాలున్న ఈ నగరంలో ఆ మోక్షమనే ప్రామిస్ ఎలా నెరవేరుతుంది? ముఖ్యంగా గంగానది ఒడ్డున ఉన్న ఘాట్లలో ఏం జరుగుతుందో చూద్దాం. కాశీఘాట్లన్నింటిలోకి చాలా ముఖ్యమైనది మణికర్ణిక ఘాట్. దీన్నే మహాశ్మశానమని కూడా అంటారు. దీని పేరు వెనక 2 కథలున్నాయి. ఒకటి ఇందాక చెప్పుకున్నట్టు సతీదేవి చెవికమ్మ అంటే మణికర్ణం ఇక్కడ పడిందని. ఇంకో కథ ప్రకారం విష్ణుమూర్తి తవ్విన ఒక కొలంలో స్వయంగా శివుడి చెవి పోగే పడిందట. అందుకే పేరు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేంటంటే అంత్యక్రియల కోసం వెలిగించే చితిమంట ఇక్కడ 3000 సంవత్సరాలుగా ఆరనే లేదని అంటారు. నిరంతరం మండుతూనే ఉంటుంది. సరే, అసలు పాయింట్కి వద్దాం. కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది అనడానికి అసలు కారణం ఇదే. ఇక్కడ మణికర్ణిక ఘాట్లో ఎవరైనా ప్రాణం విడుస్తుంటే స్వయంగా పరమశివుడే వాళ్ల చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట. ఆ మంత్రప్రభావంతో వాళ్ల కర్మలన్నీ నశించి వాళ్లు నేరుగా మోక్షాన్ని పొందుతారని ప్రగాఢమైన నమ్మకం. ఒకవైపు ఇంత దైవికమైన కథ ఉంటే, మరోవైపు కాశీ చరిత్ర చూస్తే అది ఎన్నో విధ్వంసాలను చూసింది. ఒక రకంగా చెప్పాలంటే మనుషులలాగే కాశీ కూడా ఎన్నోసార్లు విధ్వంసానికి గురై మళ్లీ పునర్జన్మ పొందింది. ముఖ్యంగా విశ్వనాథాలయం చరిత్ర చూస్తే అది దాడులతోనే నిండిపోయింది. చూడండి, 1194లో కుతుబుద్దీన్ ఐబక్ సైన్యం దీన్ని మొదటిసారి కూల్చేసింది. ఆ తర్వాత సుల్తానుల పాలనలో పదే పదే కూల్చివేతలు, పునర్నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక 1669లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దీన్ని పూర్తిగా పడగొట్టించి ఆ స్థానంలో జ్ఞానవాపి మసీదును కట్టించాడు. చాలా కాలం తర్వాత 1780లో ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ ఆ మసీదు పక్కనే ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని తిరిగి నిర్మించారు. చారిత్రక ఆధారాల ప్రకారం పడగొట్టిన గుడి స్థలంలోనే జ్ఞానవాపి మసీదు కట్టబడింది. అసలు ఆలయ గోడలో ఒక భాగాన్ని ఒక హెచ్చరికలాగా వదిలేశారట. ఆ గోడ ఇప్పటికీ కనిపిస్తోంది. ఇక స్థానికంగా ఒక నమ్మకం బలంగా ప్రచారంలో ఉంది. అదేంటంటే ఆలయాన్ని కూల్చేస్తున్నప్పుడు అక్కడ పూజారులు అసలైన శివలింగాన్ని కాపాడటానికి పక్కనే ఉన్న ఒక బావి అంటే జ్ఞానవాపిలో దాచేశారని చెబుతారు. ఇన్ని విధ్వంసాలు జరిగినా కాశీ ఇప్పటికీ ఎలా నిలబడింది? దాని వారసత్వం ఎంత గొప్పదో చివరిగా చూద్దాం. ఒక నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఒకప్పుడు కాశీలో ఏకంగా 72,000 ఆలయాలు ఉండేవని చెబుతారు. ఈ సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. మన మానవ శరీరంలో ఉండే 72,000 నాడులకు ఇది ప్రతీకాట. అంటే ఈ నగరం మొత్తం విశ్వానికి ఒక చిన్న ప్రతిరూపం లాంటిదన్నమాట. ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపినప్పుడు ఇది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లకు ఆలయాల కింద మరిన్ని ఆలయాల శిథిలాలు దొరికాయి. దీని ఎలా ఊహించుకోవచ్చు అంటే కాశీ ఒక పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్ లాంటిది. ఒక తరం వాళ్లు కట్టిన గుడి కాలక్రమంలో శిథిలమై భూమిలో కలిసిపోతే ఆ తర్వాత వచ్చినవాళ్లు దానిమీదే ఇంకో గుడి కట్టారు. ఇలా చరిత్ర మొత్తం పొరలు పొరలుగా ఒకదానిమీద ఒకటి పేరుకుపోయింది. సో ఫైనల్గా ఒక్కసారి ఆలోచించండి. కాశీ మరణానికి, అంతానికి చిరునామాగా నిలిచిన నగరం. కానీ చిత్రంగా ఆ నగరానికే అంతం లేదు. అది శాశ్వతంగా నిలిచి ఉంది. ఇది ఎంత పెద్ద పారాడాక్స్ కదా!